నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే అండి, మరి రాజుగారు చేసిన రెసిపీ అండ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన రెసిపీస్ చూసేసారు కదా. మరి మళ్ళీ ఇప్పుడు రాజుగారు ఏం చేసి చూపిస్తారో చూద్దాం. సో రాజుగారు, చక్కగా మనము 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. అవునండి. అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో పల్లీలతో చాట్ బాగుంది అండ్ అలాగే కుకీస్. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? జస్ట్ మినిట్. సో ఇక్కడ మనకు అన్ని వచ్చేసాయి. స్వీట్ ఒకటి తక్కువగా ఉంది కదా. ఓకే. సో చిలకడ దుంపతో జాములు చేస్తాను. చిలకడ దుంప జామున్స్. చిలకడ దుంప జామున్స్. వావ్. ఓకే, మరి చిలకడదుంప జామున్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడదుంప జామున్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంపలు పావు కిలో, మైదా 2 టేబుల్ స్పూన్లు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా జామున్స్? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. సో ఇక్కడ ఉడికించిన చిలకడ దుంపను మెత్తగా అంటే కొంచెం తురిమేసి పెట్టేసుకున్నామండి. సో మనకు పిండిలా రావాలి. షుగర్ సిరప్ మనం మామూలుగా జామున్ చేసుకున్నట్టండి. సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు మైదా, అలాగే పాల పొడి, కొద్దిగా యాలకుల పొడి లేదా జాజికాయ పొడి వేసినా బాగుంటుంది. జామున్స్లలో మామూలుగా వేసుకుంటూ ఉంటాం. సో ఇటువైపు పాకం కూడా పెట్టేసుకున్నాం. దీంట్లో కూడా కొద్దిగా యాలకుల పొడి, కొంచెం వాటర్, ఇంకొంచెం వాటర్ పొడి, లేత పాకం ఉండే దీంట్లో మనం. కొద్దిగా కుంకుమ పువ్వు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇవి మన మామూలు జామున్స్ కంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయేమో. కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. చిలకడ దుంప ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ తయారు చేసి పెట్టేసుకుందామండి. ఓకే. సో ఆయిల్ కూడా కొంచెం టైం పడుతుంది. సో కొంచెం గులాబ్ జామ్ మిక్స్ లోనే మనం ఇట్లా చిలకడ దుంప అట్లా ఏమైనా వేస్తే రాజుగారు బాగోదా? చేసుకోవచ్చు అండి. అలా అయినట్టు చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మైదా అక్కర్లేదా? మైదా కొంచెం వేసుకోవాలండి. బైండింగ్ కొరకు మైదా కొంచెం వేసుకోవాలి. ఓకే. ఓకే. సో మనకు కావాల్సిన సైజులో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో మీరు బాల్స్ చేసేస్తూ ఉంటారా రాజుగారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇక్కడ చాలా పనులు అవ్వాలి. సో ఈలోగా మనం ఫాస్ట్గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి వాతపు నొప్పులనే వస్తూ ఉంటాయి. వాతం చేయడం వల్ల కాళ్ళు, చేతులు, ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నొప్పులుగా ఉన్నప్పుడు కొబ్బరి నూనెని కొద్దిగా మరిగించి అందులో వేపాకు నూనెని కలుపుకుని ఈ రెండింటిని మిక్స్ చేసుకుని దీంతో మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. అంటే సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వాతపు నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసేసారు కదా. సో పాకం ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఉండలు కూడా చేసేసారు రాజుగారు. చక్కగా వేయించేసుకుంటే ఇందులో వేసేసుకొని ఎప్పుడైనా ఇలా మనం డీప్ ఫ్రై చేసుకునే అంటే బాల్స్ టైప్ లేదంటే ముందుగా ఒకటి ట్రయల్ చేసుకొని. అవును, ఆలుతో అయితే ఎక్కువ చూసుకోవాలి కదా, అది వరకు మనం చేసేవాళ్ళం కోఫ్తా కర్రీస్ వాటికి. ఎందుకంటే విడిపోతే దాన్ని మళ్ళీ మనం ఏదన్నా కొంచెం బైండ్ చేసుకోవడానికి ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఒకేసారి వేస్తే మొత్తం ఆయిల్ పాడవుతుంది, పిండి పోతుంది, గులాబ్ జామ్స్ అవ్వవు. ఇలా వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు చిరాకు వస్తుంది, స్వీట్ ఇంకా రాలేదే అని. కాబట్టి ఒక ఉండ వేసుకుంటే ట్రయల్ తెలిసిపోతుంది. ఓకే. సో ప్రస్తుతం ఓకే. చిలకడ దుంపలు కూడా మరీ పేస్ట్ లా ఉడికించుకోకూడదేమో కదా రాజుగారు? లేదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయినా కూడా మనకి
చుట్టుకునేటప్పుడు కొంచెం కష్టంగా ప్రాబ్లం కూడా అంటే ఉంటుంది. ఎక్కువ మైదా విడిపోవడానికి. వేసుకోవాల్సి వస్తుందేమో. అప్పుడు టేస్ట్ మనకి చిలకడ దుంప కంటే ఆ మైదాది ఎక్కువ మైదా తెలుస్తూ టేస్ట్, ఉంటుంది. మైదా జామున్స్ అయితే. యా. సో కొంచెం లైట్ ఆ కలర్ జామున్ కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే, పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అది ఆప్షనల్ అండి, అది కుంకుమ పువ్వు వేసుకోవాలి అక్కర్లేదు. వేసుకోవాలనేది మన చాయిస్ అది. యా, కొంచెం ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసేసుకోవచ్చు. సో కొంతమంది రోజ్ ఎసెన్స్ కూడా వేస్తారు, ఒక 2 డ్రాప్స్ కేవరా ఎసెన్స్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ. ఓకే ఓకే. సో కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జాములు చుట్టుకునేటప్పుడు జాజికాయ పొడి కూడా యాడ్ చేస్తారు లోపల పొడి. ఓకే. సో అంటే స్వీట్ షాప్లలో కొంచెం మనకు డిఫరెంట్గా మనం ఇంట్లో చేసుకునే దానికి అక్కడ తేడా ఉండడానికి కారణం అదే. సో వీటితోనే మనం అంటే జామున్ బెస్ట్. కాలా జామున్ ట్రై చేసుకుంటే అంటే షేప్ కొంచెం పొడవుగా వస్తుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నప్పుడు స్లో ఫైర్లో ఇచ్చేసుకోవాలి. సో ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు అలా తిరుగుతుంది. అది కొంచెం తిరగదు కదా. అవునవునవును. ఎందుకులేండి, ఇవే బెస్ట్. ఎలా ఉన్న టేస్ట్ వస్తుంది కదా. అది కొంచెం ఎక్కువగా వేగుతుంది. అది కోవాతోనైతేనే బాగుంటుంది కాలా జామున్ అనేది. అది కొంచెం లైట్ ఆ బర్న్ ఆ టేస్ట్ వస్తుంది కదా. అవును. సో ఇవి నేను చూస్తుంటే కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకే. సో లైట్గానే ప్లేట్ గార్నిష్ చేస్తానండి. ఓకే రాజు గారు. ఈ పాకం సిమ్లో ఉంచాలా రాజు గారు, కట్టేసేయనా? కట్టేసేయచ్చు అండి, వేడిగానే ఉంది కదా. సో దీనికి లైన్స్ ఇస్తున్నానండి. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఓకే. సో మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ తీసేస్తున్నానండి. సో దాన్ని ఇప్పుడు సర్కిల్స్లా కట్ చేస్తున్నాను. సో వీటన్నిటికి కూడా ఒక సైడ్ ఘాట్ పెడతానండి. ఓకే. ఇవి ఇంకొంచెం కలర్ రావాలా రాజు గారు? కొంచెం అండి, కొంచెం లైట్. ఆల్మోస్ట్ వచ్చేసింది మనకు. సో వీటిని ఇలా చైన్ లాగా చేస్తున్నాను. ఓకే ఓకే. సో 3 ఒక సెట్ లాగా. తీనా రాజు గారు? తీసేసి దాంట్లో పాకంలో వేసేద్దాం. సో కొంచెం రౌండ్గా ఇలా తిప్పేసేసిన. సో ఇలా కార్నర్స్లో పెట్టేస్తాను. ఇది పాకం బాగా పీల్చుకుంటున్నట్టుంది రాజు గారు. పీల్చుకుంటుంది అదే, ఎందుకంటే ఈ షేప్ మనం వేసినప్పుడు ఆ రౌండ్ ఇది ఉంది కదా, అది కొంచెం షేప్ మారిపోయింది. అది పీలిస్తే సాఫ్ట్ అవుతుంది కదా, అట్లా అవుతుంది. సో టేస్ట్ కొంచెం మనకు చిలకడ దుంప తాలూకి మామూలు జాముకి దీనికి కొంచెం ఆ తేడా ఉంటుంది. ఓకే. సో రెగ్యులర్ చేసుకునే కంట అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో లేదా వీటిని మనం కొంచెం రబ్డీతో పాటు సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఓ వావ్, సో యమ్మీ.
చిలకడ దుంపలతో జామున్. సో మామూలుగానే గులాబ్ జామ్ అంటే అందరికీ ఫేవరెట్. ఎస్, వాటిల్లో ఎన్ని వెరైటీ. చిలకడ దుంపతో. యా, యమ్మీ రెడీ. రాస్తారు. థ్యాంక్ యూ. వావ్, సో వేడివేడిగా గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప జామున్స్ తయారు చేసే విధానం. ఉడికించిన చిలకడ దుంపలు తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, పాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జామున్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పాకం రానివ్వాలి. ఈ మిశ్రమంలో జామున్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త నాననివ్వాలి. ఆపై తిరిగి పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప జామున్స్ రెడీ.